అమ్మలోకి డాడీ ఇదిగో నీకు ఇష్టమైన చాక్లెట్స్ తెచ్చాను. థ్యాంక్ యూ డాడీ. మరి వదిన్కి? నాకెందుకు లోకి, అయినా నేను చాక్లెట్స్ బిస్కెట్స్ తిన్నాను కదా. ఈ వదినకి చాక్లెట్లు బిస్కెట్లు అంటే నచ్చవు కదా, అందుకే ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టాను. వెళ్ళి తీసుకోమ్మా. థ్యాంక్ యూ మామయ్య. వదిన నాకు కూడా. సరే పద. అమ్మలోకి ఇదిగో ఈ చీర తీసుకో. చాలా బాగుంది డాడీ. థ్యాంక్ యూ. అమ్మా సంధ్య చెప్పండి మామయ్య. ఇదిగో అమ్మా నీకు ఈ చీర. థ్యాంక్ యూ మామయ్య. అయ్యో డాడీ, వదినకి ఆ కలర్ అస్సలు నచ్చదు. ఈ కలర్ నీకు బాగా సూట్ అవుతుంది వదిన. ఇది నువ్వు తీసుకుని అది నాకు ఇచ్చేసే. ఏం డాడీ, టైం టాబ్లెట్ వేసుకోవాలని తెలీదా? మర్చిపోయానమ్మా, ఇటు అది కాదమ్మా, రేపు నువ్వు పెళ్ళయ్యాక నువ్వు వెళ్ళిపోతావు, ఆ తర్వాత నన్ను ఎవరు చూసుకుంటారు? ఏం మాట్లాడుతున్నారు మామయ్య, మిమ్మల్ని చూసుకోవడానికి నేను లేనా? డాడీ, నీకే కనుక ఇంకో కూతురు ఉంటే సేమ్ వదినలానే చూసుకునేది. అందుకే నాకు ఎంత దూరం నుంచి సంబంధం వచ్చినా కళ్ళు మూసుకుని వెళ్ళిపోతా, ఎందుకంటే వదిన ఉంది అన్న ధైర్యంతో. ఒక ఇంటికి కూతురు ఎంత ముఖ్యమో కోడలు కూడా అంతే ముఖ్యం. వాళ్ళిద్దరినీ సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే.